గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీహార్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలోని ఎన్డీఏ మరోసారి అధికారం చేపట్టాలని చూస్తూ ఉండగా ఆర్జేడీ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి ఎన్డీఏను ఎలాగైనా గద్దె దించాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏలో ఉన్న నితీష్ కుమార్ పార్టీ జేడీయూ బీజేపీకున్న బలాబలాలేంటి, ఆ పార్టీలు ఏ సవాళ్లను ఎదుర్కొంటున్నాయో ఈ కథనంలో చూద్దాం. బీహార్లో ఎన్డీఏ సీఎం అభ్యర్థిగా భావిస్తున్న ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు అనేక ప్రయోజనాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. సీఎంగా ఎక్కువ కాలం పనిచేసిన నితీష్ రాష్ట్రంలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకుల్లో ఒకరు. దాదాపు 20 ఏళ్లకు పైనే అధికారంలో ఉన్న ఆయన 9 సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా సహా మెరుగైన సామాజిక భద్రతా పెన్షన్లు, 75 లక్షల మంది మహిళలకు 10,000 చొప్పున ఆర్థిక సాయం వంటి పలు సంక్షేమ పథకాల్ని అమలు చేసి ప్రజల మెప్పు పొందారు. సుపరిపాలన నినాదంతో నితీష్ ప్రసిద్ధి చెందారు. బీజేపీ, జేడీయూ వ్యవస్థీకృత క్యాడర్ బేస్తో పాటు ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ వంటి అనుబంధ సంస్థల మద్దతు ఆయనకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే బీహార్లో పలు అభివృద్ది, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించడం ఎన్డీఏకు ఎన్నికల్లో బలంగా మారనుంది. ఇక ఎన్డీఏ బలహీనతల విషయానికొస్తే 2 దశాబ్దాలుగా అధికారంలో ఉండడం వల్ల నితీష్ ప్రజల్లో వ్యతిరేకతను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. సామాజిక సమీకరణాలపై బీజేపీ దృష్టి పెట్టినప్పటికీ కమలదళాన్ని బీహార్లో అగ్రకులాల పార్టీగా లేదా సంపన్న వర్గాల పార్టీగానే చూస్తున్నారు. కొన్నేళ్ల క్రితం బీహార్లో కులగణన జరిగింది. దాని ప్రకారం అగ్రకులాల జనాభా 10% కంటే కొంచెం ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. బీహార్లో దాదాపు 17% ముస్లిం ఓటర్లు ఉన్నారు. నితీష్ కు గతంలో ముస్లింల ఆదరణ ఉంది. అయితే ఎన్డీఏలోని బీజేపీ హిందుత్వ భావజాలం ఇప్పుడు ముస్లిం ఓటర్లను, ముఖ్యంగా పస్మాండా ముస్లింలను నితీష్ కు దూరం చేస్తుందని విశ్లేషణ వ్యక్తమవుతోంది. ఇక నితీష్ వయస్సు 75కు చేరువలో ఉంది. అయితే ఇప్పటికీ జేడీయూలో నితీష్ తర్వాత రెండో స్థాయి నాయకుడు మరొకరు లేరు. ఫలితంగా ఆ లోటును బీజేపీ అవకాశంగా మార్చుకుని భర్తీ చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక పార్టీలు మారిన వారిని చేర్చుకోవడం వల్ల బీజేపీ సీనియర్లు అసంతృప్తికి గురవుతున్నారని సమాచారం. అంతేకాక ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉన్న అధిష్టానమనే సంస్కృతి ఇప్పుడు బీజేపీలోనూ విస్తరించిందని, దీనివల్ల ఎన్డీఏ కూటమిలో అంతర్గత విభేదాలు తలెత్తుతాయని అంచనా.